హాయ్. ఆహ్, మనం హరివరాసనం నేర్చుకుంటున్నాం కదా! అయ్యప్ప స్వామి వారి ఈ పాట అంటే మనం చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా వింటున్న పాట. దీనికి చాలా సార్లు మనకి వింటుంటేనే మనసులో మానసికంగా మనకి నర్తించాలన్న ఇష్టం వస్తుంది. ఎందుకంటే ఆయనే నర్తన ప్రియుడు. ఎప్పుడు నృత్యంలో అలా ఒక ఆనందంలో ఉంటాడంట మన అయ్యప్ప స్వామి. అందుకేనేమో బహుశా ఈ పాట వింటుంటే మనకి తెలియని ఆనందం. ఎంత ఆనందం అంటే, ఆ పాట వింటూ ఇలా ఊగిపోకుండా ఉన్న మనిషి ఏ మతంతో సంబంధం లేకుండా ఉన్నారు అనడం చెప్పడంలో అసలు ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈ కీర్తనకి మనం నేర్చుకుంటున్నాము అంటే, అది భగవంతుడు నాకు ఇచ్చిన వరమని నేను అనుకుంటున్నాను. నేను మీకు చెప్పడానికి కూడా నాకు కూడా అదృష్టం ఉండాలి కదా! కాబట్టి మీ వల్ల నేను ఇంకొక 10 సార్లు నేను ఈ కీర్తన పాడుకుంటున్నాను, వింటున్నాను, చేస్తున్నాను. ఇది మీ వల్ల నాకొచ్చిన అదృష్టం అని నేను అనుకుంటున్నాను. మరి ఈ కీర్తన నిన్న ఫస్ట్ ఎపిసోడ్ మనం చెప్పుకున్నాం కదా! ఇవాళ ఇంకొక ఎపిసోడ్. సెకండ్ రెండో శ్లోకం ఇందులో. కీర్తనం శక్తమానసం అంటే ఇది 2 చోట్ల వేరే వేరేగా ఉంది. శక్తమానసం, భక్తమానసం. మీనింగ్ అయితే అదే. భక్తుల మనసుల్లో ఉంటాడు అని చెప్పనని. భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణ కీర్తనం అంటే నీ శరణు నీ శరణు మేము కోరుతున్నాము. కీర్తనల రూపంలో నీ శరణ్నే మేము కోరుతున్నాము. అలాగే శక్త మానసం మా మనసుల్లో నీ నామ సంకీర్తన తప్ప నీ స్మరణ తప్ప వేరే ఏమీ లేదు అని. భరణలోలుపం అంటే భక్తులని పోషించేవాడు, ఆదరించేవాడు. నర్తనాలసం చెప్పాను కదా! స్వామివారికి ఆ నాట్యంలో ఎప్పుడు మునిగి తేలడం అంటే చాలా ఇష్టమంట. మేమందరం ఆహ్, ఆయన భక్తులమైనందుకు నిజంగా మా అదృష్టం అనుకోవాలి. నర్తనాలసం అంటే స్వామివారికి ఆ నర్తనలో ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు, నర్తిస్తూ ఉంటాడు అని. అంటే మన మనసుల్లో ఎవరైతే ఆయన భక్తులున్నారో వాళ్ళ మనసుల్లో ఆయన నర్తిస్తూ ఉంటాడని. అరుణభాసురం అంటే ఒక సూర్యుడు కాదు, 1000 సూర్యుల తేజస్సంత ప్రకాశంగా ఉంటాడంట. భూతనాయకం భూతగణాలందరికీ కూడా నాయకుడు అని. హరిహరాత్మజం దేవమాశ్రయేత్ విష్ణువుకి మహాశివుని వాళ్ళ కొడుకు కాబట్టి వాళ్ళ ఇది నుంచి పుట్టాడు కాబట్టి ఆయన్ని మనం ఆశ్రయిస్తున్నాము అని. శరణ కీర్తనం మన శరణు కోరుతూ ఆయన కీర్తనల్ని ఆయన శరణు కోరుతున్నాము అని చెప్పనని ఆయన్ని కీర్తనల రూపంలో ఆయన శరణు కోరుతున్నాం. శరణు కీర్తనం స్వామి స్వామి. శరణి కీర్తనం ఇది హంసపక్షహస్తం. ఓకేనా? ఇది మళ్ళీ డోలాహస్తం. శరణు కీర్తనం కీర్తనం చూడండి. శరణు కీర్తనం స్వామి శక్తమానసం. ఇది డోలా పెట్టి, ఇది పతాక హస్తాలు. నిన్న మనం నేర్చుకున్నాం కదా! ఇది డోలా పెట్టి శక్తమానసం హంసాసి హస్తం. శక్తమానసం భరణలోలుపం భక్తులకి కోరికలను తీరుస్తాడు, పోషిస్తాడు అని. భరణలోలుపం స్వామి. నేను నర్తనాలసం దగ్గర నాకు నచ్చిన ఈ స్టెప్ పెట్టుకున్నాను. ఓకేనా? ఎలా అంటే చూడండి. 1, 2 ఇక్కడ నుంచి నర్తనాలసం చూడండి. 1, 2 ఇక్కడ వరకు తెచ్చి ఇక్కడ ఇలా అయినా పెట్టచ్చు, ఇలా అయినా పెట్టచ్చు. ఇక్కడ నుంచి నర్తనాలసం ఇక్కడ లాంగ్ స్ట్రెచ్లో ఉంటాం మనం. అక్కడి నుంచి సూర్యుడి ఆ ఎర్రని కిరణాలని మనం ఇలా అన్నమాట చతురహస్తంతో. అరుణభాసురం మన మోకాల కింద నుంచి తీసుకోవాలి. అరుణభాసురం స్వామి అలపద్మహస్తాలతోటి. భూత అర్ధచంద్రహస్తం నుంచి శీకరహస్తంలో భూతనాయకం. ఇది అర్ధచంద్రహస్తం ఇక్కడ తై మీద పెట్టుకోవాలి. హరిహరాత్మజం నిన్న చేశాం కదా. హరిహరాత్మజం స్వామి
చూడండి. హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. ఇది. సో చూడండి. శరణ కీర్తనం భక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దైవమాశ్రయేత్. ఇది. దీనికి డాన్స్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇటు తజ్జం తజ్జం, శరణ కీర్తన్, తోదిమ్మి తోదిమ్మి, 1 2 1 2. ఆ చీర కొంచెం పైకి పెట్టు, లెగ్స్ కనిపిస్తాయి చూడండి. 1 2 1 2, ఫ్రంట్కి 1 2, 3. ఓకేనా? ఆ 3కి శరణ కీర్తనం 3కి వస్తుంది. నేను చెప్పాను కదా, ఈ హంసపక్ష హస్తంతో ఇది డోలా హస్తం చూపించాం. శరణ కీర్తనం, ఇది ఫస్ట్ బిట్. స్వామి శక్తమానసం కానీ భక్తమానసం కానీ లిరిక్లో నన్ను మిస్టేక్ పట్టద్దు. స్వామి శక్త మానసం, డోలా హస్తం పెట్టి ఇక్కడ మళ్ళీ మానసం భరణలోలుపం 1 2 1 2, భరణ లోలుపం స్వామి నర్తనాలసం. చూడండి ఎలా వేసిందో చూడండి. 1 2 3, దిగి 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 దిగి, 3కే దిగి దిగి. మళ్ళీ ఒక్కసారి చూసుకోకండి, లెగ్స్ చూడండి. 1 2, దిగి 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 దిగి, స్ట్రెచ్, లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్. ఇప్పుడు హ్యాండ్స్ కలిపి చూడండి. 1 2, దిగి 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 దిగి, లాంగ్ స్ట్రెచ్. ఆ లాంగ్ స్ట్రెచ్ నుంచి ఇప్పుడు మళ్ళీ దాని మీదకి వెళ్తున్నాం. అరుణభాసురం, ఎలా వేసిందో చూడండి. అరుణభాసురం లెగ్ ముందుకు వేసుకొని 2 చక్కగా చతురహస్తాలతోటి అలా చూపించాలి. అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం, ఆత్మజం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓకే, ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తుంది, ఒక్కసారి చూడండి. రెడీయా? శరణ కీర్తన్, రెడీయా? సాంగ్ కాపీరైట్ ఇష్యూ వస్తుందేమోనండి. శరణ సాంగ్ ప్లే చేయనా? శరణ కీర్తనం స్వామి భక్తమాన్, శృతి వేరే పోదు, భక్తమానసం. శరణ కీర్తనం భక్తమానసం భరణలోలుపం స్వామి భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దైవమాశ్రయేత్. మళ్ళీ ఒక్కసారి శరణ కీర్తన్, రెడీ 2 3 స్టార్ట్. శరణ కీర్తనం భక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇది సెకండ్ శ్లోకం. ఓకేనా? చక్కగా చూడండి, ప్రాక్టీస్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో చెప్పండి. నాకు కామెంట్ మీకు పెట్టడానికి బద్ధకమో లేకపోతే ఇంకొకటో మీకు అయ్యి ఉండొచ్చు, కానీ ఆ కామెంట్ విలువ ఏంటంటే
మీరు చూస్తున్నారు అన్న ఆనందం నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఇంకా చేయడానికి. మీరు సైలెంట్‌గా చూస్తూ ఏముందిలే పెట్టేదేముందిలే అనుకుంటే, ఒక చిన్న పని చేయడానికి మేము ఇనిషియేట్ తీసుకున్నప్పుడు అట్‌లీస్ట్ మేము చూస్తున్నాము అన్న మీ దగ్గర నుంచి ఒక ఒక సైన్ చూసారు కదా! ఈ రెండో శ్లోకం ఇవాళ మనం చెప్పుకున్నాము. అయితే నేను ఇంత కష్టపడి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు అని మీ దగ్గర నుంచి ఒక సైన్ అనేది ఎలా వస్తుంది అంటే, మీరు పెట్టే కామెంట్ వల్ల తెలుస్తుంది నాకు. మేము చూస్తున్నాము, మాకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాలేదు అని. అంటే ఇంత కష్టపడి మేము చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే, సరే అదంతా మీకు అక్కర్లేదు. మీకు పాఠం ఇంపార్టెంట్ కాబట్టి. కానీ నాకు మీ దగ్గర నుంచి ఒక చిన్న దాన్ని ఎలా చెప్పాలి? నేను చూస్తున్నాను అని ఒక చిన్న సిగ్నేచర్ సైన్ అనమాట. నేను చూస్తున్నాను, మేము చూస్తున్నాము అనేది నాకు చాలా ఉత్సాహాన్నిస్తుంది. ఇంతమంది చూస్తున్నారు అని చెప్పనని. అలాగే చూస్తే, మీకు నచ్చితే, మీకు అర్థమైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే ఛానల్ ముందుకెళ్ళాలి అంటే నాకు ఎంకరేజ్‌మెంట్ కావాలి డెఫినెట్‌లీగా. ఇందులో అంటే వచ్చి పడేది ఏమీ లేదు. నా ఇన్‌స్టిట్యూట్స్ నాకున్నాయి. నా క్లాసెస్ నాకున్నాయి. నా ఇన్‌కమ్ నాకు నడుస్తుంది. కాకపోతే ఇంకొక స్టెప్ ముందుకెళ్దాము. నలుగురికి ఇంకా కొంచెం ఎక్కువ మందికి పరిచయం చేయాలన్న సదుద్దేశంతో చేస్తున్న ఒక మంచి పని. కాబట్టి కంపల్సరీగా మీ కామెంట్, మీ లైక్, మీ షేర్, మీ సబ్స్క్రిప్షన్ అనేది ఈ ఛానల్‌కి చాలా అవసరం. అర్థం కాకపోతే అడగండి. నేను ఎప్పుడన్నా అవైలబుల్‌గా ఉంటాను. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఇంకా డీటెయిల్డ్‌గా కావాలి అనుకున్న వాళ్ళు ఆన్‌లైన్ నంబర్ ఇస్తున్నాను. ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్‌కొచ్చి నేర్చుకోవచ్చు. చెప్పడానికి నాకు అమ్మవారు ఓపికనిచ్చారు. నేర్చుకోవడానికి మీకు ఓపిక, నా మీద కొంచెం అభిమానం, ఇష్టం ఉన్నా కానీ నేను చెప్పినట్టుగా ఒక చిన్న కామెంట్, ఒక లైక్, షేర్ అనేది కంపల్సరీగా చేయండి. ఛానల్‌ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఇంకా చాలా పాఠాలు నేర్చుకోవచ్చు మీరు. అంటే నాకు ఇంత టైమ్ స్పెండ్ చేస్తున్నాం కదా! అసలు ఎవరైనా చూస్తున్నారా లేదా అన్న ఒక నిరాశ అనేది ఉండకూడదని చెప్పని నేను అడుగుతున్నాను. ఆహ్, ఈ పాటలో ముద్రల్లో కానీ, ఇంకా మీకేమైనా అర్థం గాకపోతే మీరు నన్ను మళ్ళీ మళ్ళీ అడగొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.